కేటీఆర్ గతంలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఇందులో భాగంగా నాంపల్లి చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళల మీద ట్రోల్స్ చేయడం తగదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు మానకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్విట్టర్ కి సంబంధించిన ట్రోలింగ్ దాన్ని ఆపినా సరే, లేదు అంటే ఇప్పుడు చూపించడం కదా శాంపుల్, అది వాస్తవంగా వాళ్ళ మీద చెప్పు దెబ్బాలని. ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డిని తిడితే ఇంకా, గుడ్డ సురేఖని తిడితే ఇంకా, మళ్ళా మహిళా మంత్రుల సీతక్కని తిడితే ఇంకా. అంటే సిగ్గు శరం లేదా? తల్లి లేదా? బిడ్డ లేదా? చెప్పండి. తల్లి లేదా? బిడ్డ లేదా? నిన్ను వెళ్ళదు ఒక తల్లి కాదా? మరి ఈ రోజు నువ్వు సంసారం చేస్తే నా ఇల్లు బాధపడుతుంది, నా ఇంట్లో బాధపడుతుంది అని అంటున్నారు. మరి వేరే గుండా సురేఖ గారు మహిళా మంత్రి మరియు ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఆమెని అవమానించడం జరిగింది. ముఖ్యంగా మరి కేటీఆర్కు మేము ఒకటి తెలియజేస్తున్నాము. మీరు ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక దళిత వర్గాలకు చెందిన మహిళా మంత్రులని అవమానించడం ఇది మీకు సమంజసమేనా? అంటే బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు అంటే మీకు గౌరవం లేదా? ఎందుకు మీకంత వివక్ష ఈ బడుగు బలహీన దళిత వర్గాల జాతుల మీద? మీరు ఒకటి మేము ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తాం. గతంలో ఏవైతే ట్రోల్స్ జరిగినాయో మరి ఆ ట్రోల్స్ మీ పార్టీకి కానీ